ఎల్ఏ మినిస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయలేమన్నారు. వాస్తవానికి మొన్న రాత్రి హరీష్ భాయ్ మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలను పక్కదో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ పెడదామని చెప్పి అక్కడికి పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు పోయి ఆడు నిలబడ్డారు, నా కొరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా, ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరు పోయిన తర్వాత లాస్ట్కి చివరి అటెండర్తో కలిసిపోయినా నేను. కానీ వెళ్ళిపోయిన మీరు తీసుకోకుండా పోయిననే మాట కరెక్ట్ కాదు సార్. అది దయచేసి మేము దాని నుంచి మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేం, కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నది మాట్లాడుకుంటాం. అధికారులు తప్పుగా పట్టిస్తారు, చర్య తీసుకోండి. నేను ఏమంటాను, మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు మీరు చర్య తీసుకోండి. ప్లీజ్ ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది, బండి లాగ్బుక్లో ఉంటుంది, సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది. ఎట్లా అండి ఇట్లా జరిగి ఉండొచ్చు, పెద్ద ఇష్యూ ఏం దానికి, అది పెద్ద సమస్య కాదు. కానీ నేను దృష్టి మినిస్టర్ గారు సార్ ప్రతి సందర్భాల్లో కూడా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకరోజు అయితే పొద్దున్న ప్లేస్ చేసిండ్రు డిమాండ్స్. పొద్దున నేనేమంటా ఉన్నాను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా, నేనేమంటా ఉన్నాను తప్పకుండా వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరైన సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం. కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామంటే తప్పకుండా మాట్లాడదామండి. జగదీశ్వర్ రెడ్డి అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఏ గారు ఆ మాట ముందే చెప్పుంటే ఇంతసేపు కూడా చర్చ చేసే పని లేదు మనం, ఎందుకంటే జరిగితే నేను కూడా అన్నా జరిగినవచ్చు, ఆలస్యం అయ్యిండొచ్చు దానికి. కానీ అది చెప్పకుండా అధికారులు తప్పుదో పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపినామంటే ఎంత తప్పు మాట సార్ అది. సాక్షాత్తు శాసనసభాపతికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా. సో అధ్యక్ష, ఓకే అధ్యక్ష, సరే ఓకే, నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా. అధ్యక్ష, ముందుగా మొన్న ఎందుకు మరి మనం 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏమైంది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకొక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏమైంది? 31 లోపల చేయాలని తెలుసు మీకు. 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది? 10వ తారీఖే పెడితే ఏమైంది? తప్పే ఉంది దానికి. అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. బట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్ ఇదేంటి? ఒకటే రోజు 19 పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ ఇది ఎట్లనండి? ఆ చర్చలు వద్దుగా సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష, మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే
సరే సమయాన్ని బట్టి మీరు ఇవ్వలేకపోయారు, అవతల మండలి ఉంది అని చెప్పి. కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి